బండి సంజయ్ ఈటల డిష్యూమ్ ఇద్దరి మధ్య చల్లారని గొడవలు, ఒకే పార్టీలో ఉంటూ పరస్పర విమర్శలు. ఈటలను టార్గెట్ చేస్తున్న బండి సంజయ్, బండికి అదే స్థాయిలో ఈటల కౌంటర్. కులాలు మతాల పేరుతో రాజకీయాలొద్దు, అలా చేస్తే అధికారంలోకి రాలేమన్న ఈటల. ఆ ఇద్దరు నేతలది ఒకటే పార్టీ, ఒకటే జిల్లా, ఇద్దరు పార్లమెంట్ సభ్యులే. ఒకరు పార్టీలో ముందు నుంచి ఉంటే మరొకరు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చేరారు. మాటల తూటాలు పేల్చుకోవటంలో ఎవ్వరూ తగ్గటం లేదు. డైరెక్ట్గా పేర్లు ప్రస్తావించకుండానే ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ఇంతకీ ఆ నేతలెవరో తెలుసా? కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నప్పటికీ విభేదాలు మాత్రం సమసిపోలేదు. రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉంటే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ. కలిసి పనిచేయాల్సిన నేతలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. మొలతాడు ఉన్న వాళ్లకి లేని వారికి జరుగుతున్న పోరంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో. ముస్లింలకు కొమ్ము కాయాల్సి వస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు. బండి సంజయ్ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు. తెలంగాణలో హిందూ ముస్లింలు అంటూ విడదీస్తే అధికారంలోకి రాలేమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చిలు, మసీదులకు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభివృద్ధి అజెండాగా పనిచేయాలని, మతాలు, కులాలు, ప్రాంతాల పేరుతో చేసే రాజకీయాలు నిలబడవన్నారు. జూబ్లీ హిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని ఏలవేసే స్థాయికి రావద్దు. జూబ్లీ హిల్స్ హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్లకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము. గుర్తుపెట్టుకో, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. ఓ 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను. ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? మాకు దాంతో అధికారం వస్తానే పాలసీస్ లేవు. దాంతో మాత్రమే అధికారం వస్తానని మీరు ఏదో రాస్తున్నారో అది మాకు లేదు. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తాను. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య గొడవల కొత్తేమీ కాదు. గతంలోనే అనేక సార్లు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ పరోక్షంగా తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటేనని అన్నారు. కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయిందని, గతంలో ప్రధాని మోదీ తీసుకున్న స్టాండ్లో ఎలాంటి మార్పు లేదని కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పారు. ఇంతవరకు అయితే ఓకే, బండి అక్కడితో ఆగలేదు. బీజేపీలో ఉన్న ఎవరైనా బీజేపీ స్టాండే తీసుకోవాలనే వ్యక్తిగతమంటూ ఏదీ ఉండదని పరోక్షంగా ఈటలకు చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ నేతలకు సవాల్ కూడా విసిరారు. అయితే బండి సంజయ్ ఈటల సవాల్ను సింపుల్గా తీసిపారేశారు. కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా అన్నాడు, కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి. నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు, ఈ నివేదిక రాకముందు ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే.
కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, कैबिनेट तपे, एक छत्राधिपति निर्णय एक निरंजन का पार्टी एनडीए से रिपोर्ट मीकिस्ताना ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు వనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగా ఇవ్వలేనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు. వాళ్ళు ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో కేబినెట్ నిర్ణయం తీసుకుంటారా? కేబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, ఈ విషయం తెలియదు అనుకుంటున్నారు అందరూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా బండికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈటల రాజేందర్ కు మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు. దీనికి తోడు ముందు నుంచి బీజేపీ నేతలకు, కొత్తగా చేరిన నేతలకు బీజేపీలో అస్సలు పడటం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.